హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఇష్టపడే మ్యాంగో ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మ్యాంగో ఫ్రూటీ ప్రిపేర్ చేయడం పెద్ద కష్టం కూడా కాదండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ రెసిపీ. ఈ సమ్మర్లో ఈ మ్యాంగో ఫ్రూటీని ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ మ్యాంగో ఫ్రూటీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మ్యాంగోస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పచ్చిది కూడా తీసుకున్నాను. సో పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బంగినపల్లి మామిడికాయ తీసుకున్నానండి. ఇక్కడ నేను బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను కదా, ఇదే ప్లేస్లో మీరు ఏ మామిడికాయనా తీసుకోవచ్చు. అంటే రసాలు కానీ లేదంటే ఇంకా వేరే మామిడి పళ్ళు ఏదైనా కూడా తీగ ఉన్నది తీసుకోవచ్చు. ఇక్కడ నేను బాగా పండిన మామిడికాయలని 3 వరకు తీసుకున్నాను. ఇవి 3 కూడా పెద్ద సైజ్ అనమాట. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయని కూడా తీసుకోవాలి. సో మామిడికాయలు తీసుకున్న తర్వాత వీటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్లో పచ్చి మామిడికాయ ముక్కల్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే బాగా పండిన మామిడికాయ ముక్కలని 4 కప్పుల వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పంచదారని 3/4 కప్ వరకు వేసుకోవాలి. పంచదార ఇక్కడ నేను చాలా తక్కువగా వేస్తున్నాను. స్వీట్ నార్మల్గా తినే వాళ్ళకి మామిడికాయ ముక్కలు బాగా తీయగా ఉన్నాయి అనుకోండి, కనీసం 1.5 కప్ వరకు పంచదార వేసుకోవాల్సి ఉంటుంది. మామిడి పళ్ళు అంత తీయగా లేకపోతే కనీసం 2 కప్స్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకా ఎక్కువ కూడా పడుతుంది. సో మా పిల్లలు పంచదార జ్యూసెస్ అయినా మిల్క్ అయినా తాగారనమాట. సో అందుకని ఇక్కడ నేను పంచదార బాగా తక్కువ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2 కప్స్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. అంటే 1/2 లీటర్ వాటర్ని వేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంతవరకు కుక్ చేయాలి అంటే మీకు పచ్చి మామిడికాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒక 20 to 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఒక పచ్చి మామిడికాయ ముక్కని తీసుకుని ఒక టూత్పిక్తో ఇలా స్మాష్ చేసి చూడండి, లేదంటే ఒక స్పూన్తో కానీ ఇలా స్మాష్ చేసి చూసినట్లయితే ఈజీగా మీకు కట్ అవ్వాలన్నమాట. సో ముక్క ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు, అంటే ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మామిడికాయ ముక్కల్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే జ్యూసర్ జార్లో వేసుకోవాల్సి ఉంటుంది. మామిడికాయ గుజ్జంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ముక్కలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తే తెలుస్తుంది ఇంత సాఫ్ట్గా పలుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పల్పుని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాల్సి ఉంటుంది. సో మనం గుజ్జు ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులో సిట్రిక్ యాసిడ్ వేసుకుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే కనీసం 1 year వరకు స్టోర్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కొద్దిగా తీసుకుని, అంటే గ్లాస్లో కొద్దిగా పల్పుని వేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నట్లయితే మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోతుంది. మీరు ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయకుండా, అంటే సిట్రిక్ యాసిడ్ లాంటివి వేయకుండా ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 10 days వరకు స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకున్న పల్ప్కి 2 to 3 liters వరకు వాటర్ పడుతుంది. షుగర్ అనేది ఇక్కడ మీ స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయట్లేదు కాబట్టి ఇది 10 to 15 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ వేసినట్లయితే మీకు 1 year వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా మ్యాంగో ఫ్రూటీని చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బయట మ్యాంగో ఫ్రూటీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. సో రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.